చేసిన పనులు చీకట్లో జరిగే కదా ఎవరికి తెలియదు అనుకుంటున్నావు రూబేను? నాకు వినబడ్డాది, నాకు తెలిసింది. కన్న తండ్రిగా నేను చెబుతున్నాను, నీ జీవితం అంచె దినాల్లో బాగోదు. ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే, చేసిన పనులు చీకట్లో జరిగే కదా ఎవరికి తెలియదు అనుకుంటున్నావు రూబేను? నాకు వినబడ్డాది, నాకు తెలిసింది. కన్న తండ్రిగా నేను చెబుతున్నాను, నీ జీవితం అంచె దినాల్లో బాగోదు అన్నట్టు. ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే, అంత్య దినాల్లోకి వెళ్ళిపోతున్న యాకోబు అంత్య దినాల్లో ఏం జరగబోతుందో కొడుకులకి చెప్తున్నాడు. అది వింత. అక్కడ రేపో మాపో చచ్చిపోయే యాకోబు ఇంకా చాలా జీవితం ఉన్నా కొడుకుల ముగింపులో ఏం జరగబోతుందో చెప్తున్నాడు. ఎలా చెబుతున్నావు యాకోబు అంటే, మీరు చేసిన పనులను బట్టే మీకు జరుగుతాయని చెప్తున్నాడు. అది మీరు తిందే మీరు కోస్తారని చెబుతున్నాడు. మీరు ఏ పంట అయితే ఇస్తారో అదే కోస్తారు, ఏం చేస్తారో అదే మీ నెత్తి మీదకి వస్తుంది. మీరు చేసే పనులను బట్టే మీ భవిష్యత్తు నిర్ణయింపబడతాదని యాకోబు, ఒక వృద్ధుడైన తండ్రి, జీవితంలో పండిపోయిన తండ్రి చెబుతున్నాడు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు బాగుపడతారు అనుకోకండి, అసాధ్యం అది. తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు బాగుపడతారని మీరు ఎవరిని చూపిస్తారు? చూపించండి. వాళ్ళకన్నా దారుణంగా బాధపడతాడు ఒక రోజు మీరు. యాకోబు రూబేను చూసి బాధపడితే ఈరోజు మన నాన్నలు, మన తండ్రులు మనల్ని చూసి బాధపడలేదో చెప్పండి? మిమ్మల్ని చూసి బాధపడలేదో చెప్పండి? మీ జీవితాల్ని, మన జీవితాలని చూసి వారు బాధపడలేదో చెప్పండి? ఇదిగో పలానోళ్ళు కొడుకట బస్ స్టాండ్లో ఏం చేసాడు తెలుసా? ఈ మాట ఎంత దారుణంగా ఉంటుందండి కన్న తండ్రికి. పలానా వారు అబ్బాయట, పలానా వారు కూతురట, పలానా వారు అబ్బాయి, అదిగో అదిగో వెళ్తున్నవాడే, అదిగో వాళ్ళ అబ్బాయి అట. ఆ సిగరెట్ కాలుస్తున్నాడే వాడు ఎవడనుకుంటున్నారు? ఆడు ఇచ్చలవిడిగా తిరుగుతున్నాడు వాడు ఎవడనుకుంటున్నారు? అదిగో ఆ ఆడపిల్లలు దారిని వెళ్తుంటే ఆడు రేసగా వెళ్ళి ఎంత దారుణంగా గడిపి అది ఎవరి కొడుకు అనుకుంటున్నారు? అడు ఫలానా తండ్రి యొక్క కొడుకు అంటే ఆ సౌండ్, ఆ మాట మీ నాన్నకి వినపడితే నేను చెబుతున్నాను, నువ్వు ఆ రోజు చచ్చిపోయావు. వేసి నువ్వు కొడుకుగా పుట్టి, వేసి నీలాంటి వాడు ఆ కుటుంబంలో ఉండి అనవసరమట. ఎందుకంటే నీ భవిష్యత్తు నువ్వే చేతులారా ఏం చేస్తున్నావు? నాశనం చేసుకునే పునాదులు వేసుకుంటున్నావు. ఈరోజు మీ తండ్రులు మీకోసం ఇలా అంటున్నారేమో, చదువుకోరా అని పట్టణానికి పంపిస్తే పట్టణంలో చదవట్లేదట, మరి ఏం చేస్తున్నారు? మీకు ఏదో నది ఉంది ఇక్కడ, ఏ నది? హైదరాబాద్. అది అంత గొంప వస్తుందట జీవితాలు. అక్కడికి పోతే ఏం చదువుతున్నారా అంటే కంపు నేర్చుకుంటున్నారు. అక్కడికి పోయి బాగా చదువుకునే తమ్ముళ్ళు అన్నయ్యలు ఉన్నారులేండి, వాళ్ళని ఏమంటలేదు. నిజాయితీగా తల్లిదండ్రులు కష్టం పెరిగి చదువుకుంటున్నవారు వాళ్ళని ఏమంటలా. గాలి బ్యాచ్ అని అంటున్నాను నేను. గాలి తిరుగుతారు చూసారు, వానాకాలం చదువులు బ్యాచ్ ఉంటారు చూసారు, వాళ్ళని అంటున్నాను. లాస్ట్ బెంచ్ బ్యాచ్ వాళ్ళని అంటున్నాను. తండ్రి కష్టం తెలియని వారిని అంటున్నాను. తండ్రి కష్టం తెలిసిన పర్లేదులే అని తిరుగుతున్న వారిని అంటున్నాను. పట్టణానికి పోయి ఏం చేస్తున్నారా అంటే ఏం చేయరు. లేని వాతలు వేసుకుని నాన్నేమో ఇక్కడ కూలి పని చేసి తెల్లవారులేసి ఏదో గొడ్డలో కొడవలో కట్టో ఏదోటి చేతిలో పెట్టుకుని తెల్లవారుజామున పోయి రాత్రి ఎప్పుడో వచ్చేంతగా కష్టపడుతుంటే ఈడెళ్ళి అక్కడ బిల్డప్ ఇస్తాడు. మాకు ఎక్కడ ఎంత ఉందో తెలుసా? అక్కడ ఎంత ఉంది? ఏం లేదు అక్కడ. అక్కడ ఇచ్చే బిల్డప్ ఎలా ఉంటుంది తెలుసా? చాలా బిల్డప్ ఇస్తారు. ఎంత బిల్డప్ అంటే ఆ సోయింగ్ అస్సలు చూడలేమండి. అంతెంత కాదు, ఎంత ఎంత సోక్ అంటే అక్కడికి పోయి ఈడేదో పసితనం నుండి రాజవస్త్రాలు వేసుకున్నట్టు ఫీలింగ్. అక్కడ ఆ గొప్పకేం తగ్గించగా డబ్బంతా తగలేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి ఏమన్నా తడి అందకపోతే, డబ్బులు అందకపోతే స్టూడెంట్స్ చేసే పని అని చెప్పిన మధ్య బైక్ ఒకటి రెడీ చేసుకుని, బాగా తోలి ఉన్న ఒకటి రెడీ చేసుకుని వెనక నువ్వు ఎక్కరా అని చెప్పి ఎక్కించుకుని స్పీడ్గా వెళ్తూ ఆడపిల్లలు ఎవరైనా జాగింగ్ చేసినా మార్కెట్కి వెళ్ళి వచ్చినా టకాల మన మెడలో బంగారం చేయని లాగేసి వెళ్ళిపోవడం. వీడెవడు? స్టూడెంట్. వీడెవడు? విద్యార్థి. వీడెవడు ఇలాంటి దొంగ అయిపోయాడంటే చెడు వ్యసనాలు, కంపు కొట్టే జీవితాలు, గొప్పలకు పోయి తల్లిదండ్రుల కష్టాన్ని రోడ్డుకు వదిలేసి చెప్పుకోవలసినవి చెప్పుకోకుండా చెప్పలేనివి చెప్పుకుంటూ వాతలు వేసుకొని ఏమయ్యారు తెలుసా? ఈరోజు దొంగలు అయిపోయారు. బీటెక్ స్టూడెంట్లు మా స్టేషన్లో దొంగలు వచ్చారండి.
నేను మాట్లాడాను నా ఖైదీతో. బీటెక్ స్టూడెంట్, వాడు అఫెన్స్ ఎలా చేస్తాడో తెలుసు, అఫెన్స్ నేరం. వాడు చాలా తెలివైనడు. మరలా ఇది లైవ్లో చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ టూకీగా ఒక మాట అంటారు. వాడు ఎంత ఎలా తెలివిగా చేస్తాడంటే, ఎఫ్ఐఆర్ పడకుండా ఉండాలంటే స్థిరంగా ఉన్న ఏరియాలో దొంగతనం చేస్తే ఆ ఏరియాలో ఉన్న పిఎస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది కనుక వాడు స్థిరంగా ఉన్న దగ్గర దొంగతనం చేయడు. మరి ఏం చేస్తాడు? ప్రయాణంలో దొంగతనం చేస్తాడు. ఇన్ని తెలివితేలు చూడండి. ప్రయాణంలో దొంగతనం అంటే రైలు ఎక్కి నీట్గా ఇన్సర్ట్ చేసుకుని డాక్టర్ గారి లాగా, నీట్గా ఇన్సర్ట్ చేసుకుని సివిల్ ఇంజనీర్ లాగా చేసుకుని స్టైల్గా అక్కడ నిలబడి కిటికీ దగ్గర అలా ఇలా చూస్తూ డొల్లి రైబన్స్ పెట్స్ పెట్టుకుని, అది 100 రూపాయలు ఉంటుంది, అది పెట్టుకుని దాన్ని ఇలా తీసి అలా పోజు కొట్టేసరికి ఈ పోజును చూసి తెంగరతుంటుంది చూసారు, అది ఇలా చూసేస్తుంటుంది అనమాట ఆవిడ. అలా చూసేస్తుంటే నీకోసమే నేను ఇక్కడ అన్నట్టు ఈడు చూస్తాడు. చూసిన వెంటనే ఆవిడ అనుకుంటుంది ఈ దేవునికి వెళ్ళిన భవిష్యత్తు అన్నట్టు ఈవిడ చూస్తుంటుంది. చూసిన తర్వాత ఒకరిని చూసుకుంటాడు, బాగా జాగ్రత్తగా చూసి నీకోసం ఇటు రైలించుకుంటూ దూకేస్తాడు చూస్తాడు. చూసిన తర్వాత ఈ తెంగర చూసి 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 అలసిపోయి నిద్రపోతు చూసారా. నిద్రపోయిన తర్వాత మెల్లగా మాట్లాడుతూ డోంట్ వరీ నేను ఇక్కడే ఉన్నానుగా, హ్యాపీగా నిద్రపోండి మీరు అంటాడట. ఆడ హ్యాపీగా నిద్రపోద్ది ఆవిడ. ఇటు ముసి నవ్వులు ఈ డొల్లు బిల్డప్ అంతా చూసి నిద్రపోయిన తర్వాత చక్కగా బ్యాగ్ తీసుకుని నీట్గా పక్క స్టేషన్ దిగిపోయి వచ్చేస్తాడు. అయిపోయింది. నాకు అర్థమవుతుంది అనుకుంటా. ఆ స్టేషన్ సీరియస్గా ఆడు తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు ఎందుకురా ట్రైన్లో దొంగతనాలు చేస్తుంటే? ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి ఒరిస్సా. ఎక్కడ ఒరిస్సా అండి? ఒరిస్సా వరకు వెళ్తాడు దొంగతనాలు. అక్కడ వరకు నువ్వు ఎందుకు వెళ్తావు అని అడిగితే వాడు ఏం చెప్పాడు చెప్పిన, అన్న ప్రయాణంలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ ఏ ఏరియాని వేస్తారు, అందుకనే ప్రయాణంలో చేస్తాను. ఏం తెలివితేటలు, బీటెక్ చూసారా ఏం చేస్తారని చూడండి. తెలివితేటలు పెరిగాయి. బిల్డప్కి పోతే ఎలా ఉంటాయి చెప్పిన. ఒకరోజు మనకి తన్నులు తప్పు బిల్డప్ అంటే మాట గుర్తొచ్చింది. మా ఊర్లో నట్టు ఒక ఆవిడ కోవైట్ వెళ్ళి వచ్చిందట. ఎప్పుడో జరిగింది, నాకు తెలీదు, పేర్లు చెప్పాలండి ఎందుకంటే మా ఊరే కదా. వెళ్ళొచ్చిన తర్వాత కోవైట్లో 5 years అవుతా, ఒక 5 years వెళ్ళింది. 5 years వెళ్ళొచ్చిన తర్వాత బిల్డప్ చూడండి ఎలా ఉంటుంది మనుషులకి. వెళ్ళొచ్చిన తర్వాత సహజంగా అక్కడ ఏ కారెక్కినా ఇంట్లో ఉన్నా ఎక్కడికి పోయినా అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ కనుక 24 hours ఏసీ ఆన్లో ఉంటుంది. ఏసీలో ఉంటే తొక్క ఎలా ఉంటుంది, కొంత ఎలాగవచ్చు. అదే మనం ఇంటికి పోయి ఏదో పనికి పోతే ఏమవుతుంది, మెలనిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి నల్లగా అయిపోతుంది, బ్లాక్గా అయిపోతుంది శరీరం. ఆ లోపల ఉండి పనులు చేస్తారు కాబట్టి చర్మం కొంచెం ఎలా తెల్లగా అయ్యేసరికి ఫారినర్స్లా ఫీల్ అయిపోయి సొంతూరు వచ్చిన తర్వాత ఒకరోజు కూరగాయల బండి వస్తే ఆ కూరగాయల బండి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి కూరగాయలు కొంటుందట. కొంటూ కొట్టి ఇప్పుడు బిల్డప్ చూడండి, ఏదో పెద్ద అక్కడే ఆకాశం నుంచి ఊడిపడినప్పుడు సొంత కల్చర్ అంతా మర్చిపోయి ఏం కాయలు అని అడిగిందట. బెండకాయలు. ఇవి ఏం కాయలు అని అడిగిందట. అలా ఆయన వెనకాల ఉన్నాడు. ఏం కాయలా ఇలా చెప్తాను ఏం కాయ. లోపల తీసుకెళ్ళి మొత్తం ఆయనకి కాయని పాఠం చెప్పేశాడు అన్నమాట. బిల్డప్లు పోయామనుకోండి ఎలా ఉంటుంది, నువ్వు పట్టుమని 5 సంవత్సరాలు లేవు, బెండకాయలు ఏంటని అడుగుతుందట చూడండి, వంకాయలు ఏంటని అడుగుతుందట, బెండకాయలు ఏంటని అడుగుతుందట. ఎక్కడికి పోయిన వాల్యూస్ మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ లారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోమని పంపించినప్పుడు సోకులకి సరదాలకు పోయి గొప్పలకి అక్కడ చెప్పుకున్నారో తిప్పలు మీకు తప్పు. మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఊరకే వృధా చేయకండి, అది మంచిది కాదు. వీడేం చేశాడు, ఈ రూపాయనన్న పెద్ద ఆయన ఏం చేశాడు ఆ తండ్రి కంటే చాలా బాధను మిగిల్చాడట. మిగిలిస్తే ఏమైంది, రూపాయికి ఏమవ్వలేదు కదండి అనుకోకండి. ఏమైందో చెప్పనా, దేవుడు తనకి దాసుంచిన మేలులన్నీ పోగొట్టేసుకున్నాడట. ఎంత విచిత్రమైన మాట అంటే, దేవుడు ప్రతి మనిషికి కొన్ని మేలులు దాసుంచుతాడు. అవి మన భవిష్యత్తును బట్టి ఆయన మనకి ఇవ్వాలనుకుంటాడు. మనం చేసే పనులను బట్టి మనకి ఇవ్వాలనుకుంటాడు. మనం చిన్న విషయంలో నమ్మకం ఉంటే ఆయన తీసుకెళ్లి పెద్ద పనుల్లో మనం కూర్చోబెడతాడు. మనం చేసే పనులు బట్టి పరు సంబంధమైన ప్రతి ఈవెను ఆయన దాచుంచుతాడు. రూబేనుకు కూడా దేవుడు కొన్ని మేలులు దాచుంచాడట. యాకోబు కూడా కొన్ని దీవెనలు దాచుంచుకున్నాడట. ఎవరికి? నా తర్వాత నేనే అనుకునే నా కొడుకు అయిన రూబేనుకి దాచుంచాను. కానీ అతగాడు చేసిన పనులను బట్టి దేవుడు దాచుంచిన మేలులు అతన్ని దాటిపోయాయట. చూద్దాం ఒకసారి త్వరగా, రేపు మాట్లాడుకుందాం ఎక్కువ త్వరగా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులకు తొలిసేరు కుమారుడైన రూబేను
కుమారుల వివరం, తన తండ్రి పరుపును తాను అంటుపరుచునందున అతని జన్మ స్వాతంత్రం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వండి. ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా చదవండి. ఏమని రాస్తున్నాడు చూడండి, దేవుడు ఏమని రికార్డ్ చేశాడు చూడండి. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరములు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు. యాకోబు ఇశ్రాయేల్ అయితే ఇశ్రాయేల్ అందరూ ఆయన నుంచి వచ్చారు, అందరూ ఏమయ్యారు? ఇశ్రాయేల్ అయ్యారు. అయితే ఇశ్రాయేల్కి మొదటి కుమారుడు ఈయనే. ఇశ్రాయేల్ అంతటికి, జాతి అంతటికి ప్రథమ ఫలము కూడా ఈయనే. అంత గొప్పవాడు, అంత గొప్ప పొజిషన్లో పెట్టాడు. కానీ అతని స్థితిని మర్చిపోయి దిగజారుడు పనులు చేసాడట. ఎవరు? రూబేను. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషిని, ప్రతి కుటుంబంలో ఒక స్థితిలోనే దేవుడు మనల్ని పుట్టించాడు. ఊరకే పుట్టించలేదు. మీరు ఈ ఏరియాలోనే ఎందుకు పుట్టారు? మేము ఆ ఏరియాలో ఎందుకు పుట్టాం? మీరు ఈ కుటుంబంలోనే ఎందుకు పుట్టారు? మీరు ఈ కులం అని పిలుస్తున్న ఈ యొక్క ఆ సర్కిల్లోనే మీరు ఎందుకు పుట్టారు? దేవుడు కొన్ని ఉన్నతమైన ఉద్దేశాలతోనే మనల్ని పుట్టించాడు. ఊరకే ఎవరు అనుకుంటే పుట్టమండి. సహోదరుడు చెప్పాడుగా, సుధీర్ అన్న ఏం చెప్పాడు? ప్రతి దానికి ఒక అర్థం ఉంది. జన్మకైనా, పోరాటానికైనా, బ్రతుకుకి అర్థవంతమైన పోరాటం ఉందట. అందుకే మనం పుట్టాం. మీరు ఈ ఏరియాలో, ఈ కుటుంబాల్లో మీరు పుట్టడానికి కారణం ఏంటంటే దేవుడు కొన్ని ఆలోచనలతో మేలులు దాసిచ్చి నేను దీవించాలనుకున్నాడు. కానీ కండిషన్ అప్లై అవుతాడు, షరతులు వర్తిస్తాయి అన్నాడు. దేవుడు మేలులు ఇవ్వడానికి సిద్ధమే, ఆ మేలులు అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలట. మన సిద్ధపాటు ఏంటంటే మనం చేస్తున్న పనులు, జరిగిస్తున్న పనులు దేవుడిచ్చిన మేలులు అందుకోవడానికి అర్హత ఉన్నవా లేవా అని అవే చెప్పేస్తాయంటే మన భవిష్యత్తు. రూబేను అదే చేసుకున్నాడు. ఏమని? ఇశ్రాయేలుకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పడుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రం ఇశ్రాయేలు కుమారుడై యోసేపు కుమారులకి ఇవ్వను. జ్యేష్ఠుడు అంటే ఏంటి చెప్పండి? పెద్ద కుమారుడు. తండ్రి తర్వాత తండ్రే. ఎవరు? ఎంత ఔన్నత్యం ఉంటుందంటే ఇశ్రాయేలు అయిన ఏ కొడుకులకైనా తండ్రి తర్వాత ఆ ప్రాపర్టీ, ఆస్తికి నామిని ఎవరు? నామిని అంటే ఏమంటారు? నామిని అంటారు. నెక్స్ట్ షూరిటీ ఎవరు? కొడుకే. ఆయన దగ్గర ఆయన చేతిలో పెడతారంట. అన్ని ఎందుకు చెప్పినా, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, తల్లి అవసరాలు అన్నీ అకౌంట్స్ అంతా ఆయన చేతిలోని చెల్లాలని ప్రాపర్టీకి సంబంధించిన సీక్రెట్స్ కూడా ఎవరికి ఇస్తారట? పెద్ద కొడుకుకి ఇస్తారట. పెద్ద కొడుకు ఏ రేంజ్ ఉంటుందంటే ఆస్తి విషయంలో కూడా నువ్వే చక్కబెట్టాలి అని. ఇన్ని అనుకున్న తమ్ముళ్ళందరూ నువ్వే సాకాలరా, నువ్వే నడిపించాలరా, నీకు ఈ గుణం ఉండాలరా. ఆ మాత్రమే కాదు, రేపొద్దున్న నువ్వు అనేకులకు ఆదర్శంగా నువ్వే ఉండాలి. ఇలాంటి స్థితినిచ్చి పెట్టాడట. ఆధ్యాత్మిక తీవ్రతలో దేవుడు కూడా జ్యేష్ఠుడిగా నువ్వు ఉండాలని మొదట లేయమ్మకి ఈ బిడ్డనిస్తే, ఈ బిడ్డ ఏం చేశాడంటే దేవుడు ఇవ్వబోతున్న మేలులన్నిటికీ అర్హత కలిగిన వాడుగా లేడట. మరి ఏం చేశాడు చెప్పనా? అసహించుకొని ఇలాంటి పనులు చేశాడట. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఇతని దగ్గరున్న దీవెనలు, ఇతనికి వెళ్ళబోతున్న దీవెనలు, ఇతనికి రాబోతున్న దీవులన్నీ పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేసాడట? యోసేపు కుమారులకి, యోసేపుకి ఇచ్చేసాడు. యోసేపుకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? యోసేపు కుమారులకి ఇచ్చినట్టు. యోసేపుకి ఎందుకు ఇచ్చేశాడు? ఎందుకు ఇచ్చాడంటే ఇతడు క్యారెక్టర్ లేనోడు, ఇతడు క్యారెక్టర్ ఉన్నాడు. ఇతను గుణం లేనోడు, ఇతడు గుణం ఉన్నవాడు. అంటే దేవుడు ఒక యవనస్తుడికైనా ఒక పురుషుడికైనా మేలులు ఎలా దాసించి ఇస్తాడంటే మనం చేసే పనులను బట్టే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడన్నమాట. నువ్వు చీకటి పనులు, దొంగ పనులు అన్నీ చేసేసి దేవుడు నా మొరంటలేదండి, నా ప్రార్థన అంటలేదండి, నాకు జవాబు రావట్లేదండి, ఈ 10 ఏళ్ళు తీసుకుని నా తరపున ప్రార్థన చేయండి అన్న చెప్పు, నీకు ఏ మేలు దొరకదట. ఈ మధ్య ఎవరో పరలోకానికే ఆయన అడ్వాన్స్గా లంచం ఇచ్చాడట. చూసారా? పరలోకానికి లంచం ఇచ్చి
మరి కంగారు పడకండి, మరి ఆ పక్క ప్లేస్ అయితే కొంత మరి 2 ఏళ్ళకి ఎక్స్ట్రా అవుతాయి అన్నాడట. దొంగ పనులు చేసి డబ్బులు ఇచ్చి కొనడానికి అది ఏమన్నా గద్వాల జిల్లా అనుకుంటున్నారా? పరలోకం అది అవ్వదు, కుదరదు. దేవుని యొక్క దీవెనలైన నిశ్చలత్వమైనా మనం చేసే పనులను బట్టి ఆధారపడి ఉంటాయి. యోసేపు యాకోబు కొడుకైన రూబేనికి ఇవ్వాల్సినవి ఎక్కడో చివరనున్న ఆ కొడుక్కి పోయాట. ఎవరికి? అక్కడ దాకా ఎందుకు పోయాయి? ఒక మాట చెప్తాను, నిజంగా చెల్లేస్తుంది కదా వేడొచ్చే మాట. యాకోబు కొడుకైన రూబేను దీవులు ఎక్కడో ఉన్న చివరనున్న యోసేపుకి ఎందుకు వెళ్ళిపోయాయంటే, తల్లితో చయనించిన బుద్ధి తనదే, యజమానురాల్నే తల్లి అని పిలిచిన బుద్ధి ఇతనది. ఎవరికి వాళ్ళు ఇది? తల్లి వరుస అయిన దాంతో తప్పు చేసినోడు ఇతగాడైతే, తల్లి కాకపోయినా యజమానురాల్ని తల్లి అని పిలిచిన ఉత్తముడు ఎవరు? యోసేపు. ఇతనికి ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలి? నిజంగా చెప్తున్నాను, నీకైనా నాకైనా మీకైనా ఎవరికైనా దేవుడు ప్రతి ఒక్కరికి తగిన సమయం మందు పరిస్థితులు అనుకూలపరిచి తన పిల్లలకు కావలసిన మేలులు ఆయన దాచుంచుతాడు. మీరు అందుకోవాలి అంటే మీరు సరిగ్గా ఉండకపోతే మీకు సంబంధించిన తీసుకెళ్ళి ఇంకొకటికి ఇచ్చేస్తాడు. కలిగిన వాడికి బాగుంటే ఇంకా ఇస్తాడు, సరిగ్గా లేకపోతే కలిగిన వాడి దగ్గర నుంచి మిగిలినవి కూడా తీసేస్తాడు ప్రభు యేసుక్రీస్తు వారు. మిమ్మును బట్టే, మీరు చేసే పనులను బట్టే దేవుడిని నిందించడానికి మనం సరిపోము. ఎందుకో చెప్పినా, మనం నిందల పాలయ్యే దేవుని యొక్క ఉనికిని నిందించే పనులు మనం చేశాం కనుక. అలాంటి పనులు చేస్తే ఏమవుతుందంటే కుదరదట. యాకోబుకి కుమారుడైన రూబేనుకి రావాల్సినవి ఎవరికి పోయి అంటే యోసేపుకు పోయినాయి. తండ్రిని బాధపడే చనిపోయే టైంలో ఆనందంగా చావుకి వెళ్ళాల్సిన యాకోబు పెద్ద కొడుకుని చూసి బాధపడుతూ వెళ్ళాడట. నిజానికి చెయ్యెత్తి ఎదిగిపోయిన కొడుకండి ఎవరు? రూబేన్. అంత ఎత్తొచ్చిన కొడుకుని, తనంతటి మనిషిలా కనబడుతున్న కొడుకుని ఇలా బాధపడి అనడం తప్ప కొట్టగలడా తిట్టగలడా చెప్పండి? ఏమనగలడు? ఏం అనలేడు. కానీ ఈ తండ్రి మనల్ని ఏం అనలేడేమో కానీ మన కన్న తండ్రి ఆ తండ్రిని మాత్రం చూస్తూ మాత్రం ఊరుకోడట. వీళ్ళు ఏమనకపోవచ్చు, మనల్ని బాధపడవచ్చు మనల్ని చూసి, కానీ ఆ తండ్రి మాత్రం మనకి ఏం రావాలో ఏం పోవాలో ఆయన చక్కగా నిజం చేస్తాడట. యోసేపుకి వెళ్ళిపోయాయి అన్నీ. నిజంగా మాట చెప్పనా, తల్లిదండ్రులను బాధ పెట్టిన వారి భవిష్యత్తు సరి అయిన పురోగభివృద్ధిలోనికి వెళ్ళదని బైబిలు గొంతెత్తి అరిచేసింది. చూస్తారా? సామెతల గ్రంథం వద్దాం మళ్ళీ ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించిన వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. 21 మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. చివరికి దీవెన వందకపోవును. ఏమనుందో చూడండి అక్కడ, చదువుతాం. తన తల్లినైనను తండ్రినైనను దూషించి వాని దీపం కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యం తుదకు దీవెనొందకపోని. ఈ మాట కరెక్ట్గా సరిపోతుంది ఎవరికి? రూబేనుకి. చూడండి, మొదట త్వరితముగా దొరికిన జ్యేష్ఠత్వం తుదకి ఆయనకి ఏమవుతుంది? దొరకట్లేదు. ఎందుకు ఆయనకు దూరం అయిపోయింది? ఎందుకు ఆయనకు దూరం అయిపోవడానికి కారణం ఏంటి? ద్వేషించే పనులు చేశాడు, తండ్రి తలదించుకునే పనులు చేశాడు. అందుకే ఆయనకి రావాల్సిన త్వరితగతినే రావాల్సిన స్వాస్యం అట తుదకి ఏమవుతుందట? అతని దగ్గర నుంచి పోతుందట. ఎక్కడికి పోయింది? యోసేపు దగ్గరికి పోయింది. తల్లిదండ్రులు దూషిస్తే బాధిస్తే ఇంకా ఏం జరుగుద్దో 25వ వచనంలో చెబుతున్నాడు. చూడండి 25. మొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఊరియగును. 20వ అధ్యాయం 25వ వచనమేనా? తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపం కారు చీకటిలో ఆరిపోవును. చూడండి, తల్లిదండ్రుని సంతోషపెట్టలేని వారి యొక్క జీవితం, దీపం అంటే జీవితం, ఆత్మ ఏమవుద్దట?
హఠాత్తుగా కారు చీకటి అంటే చీకటి అనుకోకండి, ఎవరికి తెలియకుండా ఒక్కసారి మన జీవితం ఏమవుతుందట, ఆవిరైపోద్దట. ఒకేసారి ఆవిరైపోద్దట. ఏమవుతుంది చూడండి, కొంతమంది సహోదరులు చూడండి, ఏ తండ్రి అయితే ఏడిపించి 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 కొనిపిస్తారండి బైకు, ఏడిపించి కొనిపిస్తారండి వస్తువులు. ఆ వస్తువులు ఆ ప్రాణాల్లో ఏం చేస్తాయి, తోడేస్తాయి. బైకులు తోలి చచ్చిపోయిన సహోదరులు ఎంతమంది లేరు. నేను చెప్తున్నాను, చాలా మంది సహోదరులు యంగ్స్టర్స్ అర్ధాంతరంగా నడి వయసుకు కూడా రాకుండా మంచి వయసులో పోవడానికి కారణం ఒకవేళ ఏమో మీరేమన్నా మీ తల్లిదండ్రుల్ని బాధపడుతున్నారేమో చెక్ చేసుకో.